విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు నిన్న ప్రెస్ మీట్ లో జగన్ గారికి మెగా డిఎస్సి కోసం సవాల్ విసిరారు. మీరు చర్చకు రండి, మేము చర్చకు సిద్ధం అని చెప్పేసి. దాని మీద మీ స్పందన ఏంటి సార్? నిన్నటి రోజున నిరుద్యోగ యువత విద్యార్థి లోకమంతా ఒకటి మెగా డిఎస్సికి ఫీజు రింబర్స్మెంట్ పై నిన్న మహాధర్నా నిర్వహించడం, వేలాది మంది ఏకతాటిపై రోడ్డు మీద రావడం జరిగింది. అది చూసి తట్టుకోలేని లోకేష్ ఏదో పిచ్చి ప్రణాళికతోటి ఏదో మాట్లాడినట్టున్నాడు. అయ్యా లోకేష్ గారు, మేము నిన్ను అడిగేది ఒకటే, నువ్వు విద్య నమ్ముకునే శాఖ మంత్రి తప్పితే విద్యాశాఖ మంత్రి కాదు. డిఎస్సి అభ్యర్థుల లిస్టులు ఏ విధంగా ఇచ్చారో, డిఎస్సి లిస్టులు మీరు ఏ విధంగా అప్లోడ్ పెట్టారో మీరు ఒకసారి జనానికి, ప్రపంచానికి తెలియనివ్వండి. లేదు అంటారా? ఎవరైతే డిఎస్సి గోల్డ్ మెడల్ లిస్ట్ ఉన్నారో, ఎవరైతే డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే పాస్ అయి ఉన్నారో, మొదటి ర్యాంక్ నుంచి రెండో ర్యాంక్ ఉన్నారో, వాళ్ళని తీసేసి నువ్వు మిగతా ర్యాంకులకు ఏ విధంగా ఇచ్చావు అనేది అవి డిఎస్సి అభ్యర్థులు చెబుతున్నారు. వాళ్ళతో చర్చకు సిద్ధమా? ఆ చర్చకు సిద్ధమైతే చెప్పండి. మా నాయకుడు అధినాయక జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమో కాదనేది మేము చూస్తాం. మేము మాట్లాడటం కాదు, ఈ రాష్ట్ర ప్రపంచం అంతా చెప్తుంది. నిన్న పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చెప్పాడు, 10,000 కోట్ల బకాయిలు ఉన్నాయి ఫీజు రింబర్స్మెంట్ పై విద్యార్థులు, అది చూడండి అయ్యా అని. మేము చెప్పడం కాదు, విద్యార్థి లోకం అంతా ఒకటవుతుంది. నిన్న ఇది ఆరంభం మాత్రమే, అంతం కాదు. మళ్ళీ చెప్తున్నాం, విద్య నమ్ముకునే శాఖ మంత్రి లోకేష్, ఇది ఆరంభం మాత్రమే, అంతం కాదు. మీ అబ్బా కొడుకుల మెడలు వంచుతాం, డిఎస్సి అభ్యర్థులకు న్యాయం చేపిస్తామని విద్యార్థి విభాగం తరపున మేము చెప్తా ఉన్నాం. అలాగే రీసెంట్ గా అనిత గారు కూడా, హోంశాఖ మంత్రి అయినటువంటి అనిత గారు, ఉద్యోగాలు మేము చదివే రోజుల్లో మేము ఉద్యోగాల చెంతకు వెళ్లేవారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగాలు మీ చెంతకు వస్తున్నాయి అని చెప్పి కూడా ప్రెస్ మీట్ లో చెప్పారు. మరి దాని గురించి ఏమంటారు? ఉద్యోగాలు చెంతకు రావడం కదమ్మా, ఉద్యోగాలను అమ్ముకునేదానికి వీళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు ప్రతిదానికి. మేము చెప్పడం కాదు, ఎవరైతే డిఎస్సి అభ్యర్థులు ఉన్నారో మెరిట్ లిస్ట్ లో ఓసీలను తీసుకెళ్లి ఎస్సీలో వేయటం, రోస్టర్ విధానంలో బీసీలను తీసుకొచ్చి ఓసీల్లో వేయటం, ఈ విధంగా జరిగిందని డిఎస్సి అభ్యర్థులే స్వయాన మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు వివరించారు. ప్రూఫ్లతో సహా తీసుకొచ్చి చెప్పారు. ఒక ఉద్యోగానికి 20 లక్షలకు అమ్ముకున్నారన్నా, 30కి అమ్ముకున్నారన్నా, 40కి అమ్ముకున్నారన్నా, పెద్దవాళ్ళు అస్తముందు అన్న వీళ్ళందరిలోని వాళ్ళే చెప్తా ఉన్నారు. ఆమె కేసుల విషయం మీద మాట్లాడదు, విద్యార్థులు ఉక్కుపాదం పెట్టి పోలీసులు తనుద్దాం అనుకోరు. ఈవేళ నిరుద్యోగులను కానీ విద్యార్థి కానీ అరుద్దామంటే, ఒక విద్యార్థిని అరుద్దామంటే 100లాది విద్యార్థులు పుట్టుకొస్తారు మేడం. అది గుర్తుపెట్టుకోండి. మీరు న్యాయం చేయండి, అంతేగాని మీరు అన్యాయం చేస్తా ఉన్నారు.